హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఎప్పుడు నష్టాల్లో ఉండడానికి కారణం వాళ్ళ చెత్త సర్వీస్ మాత్రమే. ఈ ఇందిరా బస్సులు అయితే ఎప్పుడైతే తీసేస్తారో అట్లీస్ట్ కొంచెం లాభాల్లోకి వస్తారో వాళ్ళు. ఒక్క సర్వీస్ చక్కగా ఉండదు ఇందిరాది. డొక్కు బస్సులు, టీవీలు పనిచేయవు, స్కానర్లు పనిచేయవు, చక్కగా డ్రైవర్లకు అవగాహన ఉండదు ఆ బస్సుల గురించి. ఎక్కడంటే అక్కడ ఆగిపోతున్నాయి. అదేవిధంగా మఠం నుంచి మైదుగురికి వెళ్ళే రూట్లో మా అమ్మగారు వస్తుంటే ఘాట్ సెక్షన్లో ఆగిపోయింది. మిట్ట మధ్యాహ్నం అంత ఎండ ఉంటే నడి రోడ్లో ఆగిపోతే అక్కడ సిగ్నల్ రావు, ఎవరికైనా కాల్ చేసి రమ్మని చెప్పేదానికి ఇంకో బస్సు కూడా రాదు, ఒక అర్ధగంట తర్వాత వస్తుంది. అలాంటి టైంలో లోపల ఉన్న ప్రయాణికులు ఎలా తట్టుకోగలుగుతారండి? ఆ ఎండకు కానీ ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సిహెచ్డి తిరుమలరావు గారు కొంచెం అయితే మీరు ఆలోచించుకోవాలి మీరు ఇచ్చే సర్వీసుల గురించి. ఇట్లా ఉంటే మాత్రం ఎప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అయితే లాభాల్లోకి రాదండి. కొంచెం అయితే మీరు ఆలోచించుకొని కొంచెం కొత్త సర్వీసులు అయితే వేయాలి, కొత్త బస్సులు అయితే తీసుకోవాలి. ఇలాంటి చెత్త బస్సులు అయితే ఈ రూట్లలో వేసేసి జనాల ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటారండి మీరు? అక్కడ అలిపిరిలో సర్వీస్ అయిపోయిన బస్సులన్నీ ఇక్కడ వేసేసి ఇవి సరిగా ఇక్కడ పనిచేయక బస్సులు కూడా ఇక్కడ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు డ్రైవర్లు. అవి ఎలా తట్టుకుంటాయి కరెక్ట్ సర్వీస్ లేని బస్సులు? ప్లీజ్ కొంచెం ఆలోచించండి.